శ్రీ సంజీవదేవ్ గారి శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపొడి 28వ భాగం 4/10/25 63వ అధ్యాయం. ఏది నిజమైన సౌందర్యం? ఫోటోగ్రఫీ నుంచి మళ్ళీ నా అభిరుచిని అధ్యయనం, రచన, ఆలోచన మొదలైన నా మామూలు విషయాల మీదకు తిరిగి వీటిలోనే ఆనందం పొందగలిగాను. 1948 డిసెంబర్లో ఢిల్లీలో కుటీర పరిశ్రమలకు డెప్యూటీ డైరెక్టర్గా ఉంటున్న విఆర్ చిత్ర గారి నుంచి ఉత్తరం వచ్చింది. ఒకసారి జనవరిలో మద్రాసు వెళ్ళి శిల్పి ఏ విధంగా నడుస్తుందో చూసి ప్రస్తుతం దానికి ఎడిటర్గా ఉంటున్న ఫ్రెంచి మహిళ మార్సెలా హార్డీని కలుసుకున్నాడు. మద్రాసులో రామకృష్ణ ఇంట గడిపి రమ్మని. శ్రీమతి మార్సెలా హార్డీ నుంచి కూడా మద్రాసు వచ్చి పొమ్మని ఉత్తరాలు వచ్చాయి. 1949 జనవరి మధ్య భాగంలో ఇంటి దగ్గర కార్యక్రమాలు ముగించుకొని మద్రాసు వెళ్ళి ఇదివరలో హాల్దార్తో కలిసి నేను ఉన్న రాజా రామస్వామి మొదలియార్ మనుబడైన రామకృష్ణ బంగ్లాలో మకాం పెట్టా. మళ్ళీ సంవత్సరానికి తిరిగి కనిపించినందుకు రామకృష్ణ చాలా ఆనందించి మర్యాద చేసి నన్ను తన ఇంట ఈసారి ఇదివరకంటే ఎక్కువ కాలం ఉండాలని కోరాడు. కిందటి తడవ నేను ఇక్కడ ఉన్నప్పుడు అసిత్ కుమార్ హాల్దార్తో కలిసి ఉన్నందు బాగా సందడిగా లేకపోయినా కూడా కాలం ఆనందాన్ని గడిచిపోయి. రామకృష్ణకు 2 మంచి విలువైన కార్లు ఉన్నాయి. ఒక కారును తాను స్వయంగా నడుపుతాను. 2వ కారును డ్రైవర్ను నేనున్నంతకాలం ఉపయోగించుకోవడానికి నా పరం చేశారు. డ్రైవర్ పేరు ఫ్రాన్సిస్. నవయువకుడు, తెలుగు బాగా మాట్లాడతాడు. వాళ్ళ పూర్వులు తెలుగుదేశం నుంచి లేచిపోయి నీలగిరిలో నివాసం ఏర్పాటు చేస్తారు. వినయ విధేయులు అతని ముఖంలో ఒట్టిపడు. ఫిబ్రవరి చివరిలో పెళ్లి నిశ్చయమైంది. తాను పెళ్లాడబోయే కన్య ఫోటో నాకు నచ్చినట్టు తెలుసుకొని సంతోషం. అతని కారు దగ్గర నిలబెట్టి కారును అతన్ని కలిపి ఫోటో తీసి ఇది చాలా బాగా వచ్చి దాన్ని తాను పెళ్లాడబోయే కన్యకకు పంపారు. దాని కాపీని రామకృష్ణకు చూపాను. ఆయన కూడా సంతోషించారు. రామకృష్ణ సంతోషించడం, తన కారు ఫోటోలో బాగా పడిందని డ్రైవర్ ఫ్రాన్సిస్ సంతోషించడం, తాను ఫోటోలో బాగా పడినందుకు యజమానిది డ్రైవర్ది కూడా సంతోషమే. అయినా వాళ్ళిద్దరి సంతోషాల కారణాలు వేరు. నాకు మద్రాసులో రోజు ఒక నిర్ణీత కార్యక్రమం ఏర్పడి ఉదయం స్నానం, అల్పాహారం కాగానే 9 గంటల ప్రాంతంలో ఫ్రాన్సిస్ కారులో సిద్ధంగా ఉండేవాడు. 9:30 కల్లా నేను కారులో బయలుదేరి నరసింగపురం రోడ్డులో శిల్పి కార్యాలయానికి వెళ్ళడం. 12 గంటల వరకు అక్కడ శ్రీమతి మార్సెలా హార్డీతో కలిసి సంపాదకీయ వ్యవహారాలు చూడడం. అక్కడి నుంచి 12 గంటలకు బయలుదేరి మౌంట్ రోడ్లోని ఫోటో ఎంపోరియంలో కొంచెం కాలం గడిపి తర్వాత 1 గంట ప్రాంతంలో బంగాళా చేరటం. ఒక్కొక్క రోజు ఏదైనా అవసరమైన పని ఉంటే రామకృష్ణ ముందుగానే భోంచేసి ముగించుకొని వెళ్ళిపోయి, లేకపోతే నాతో కలిసి భోంచేసేవాడు. రామకృష్ణ నిత్యము భోజనంలో మాంసం నాకు అది పనికిరా. అయినా ఒక చోట అనుకొని కూర్చొని భోజనం చేసేవాడు. మాంసాహారులు శాఖాహారులతో కలిసి భోజనం చెయ్యగలరు, కానీ శాఖాహారుడు మాంసాహారులతో కలిసి భోజనం చెయ్యలేరు. కానీ మా ఉభయుల మధ్య సహజీవనం అలవాటై శ్రీమతి మార్సెలా హార్డీ మంచి విదుషీమణి. బెల్జియం తల్లిదండ్రులకు ఆమె స్కాట్లాండ్లో జన్మించి దక్షిణ అమెరికాలో పెరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రురాలు. ఆంగ్లేయుణ్ణి వివాహమాడింది. 5-6 యూరోపియన్ భాషలు తెలుసు ఆమెకు. ప్రత్యేకించి ఫ్రెంచి భాషలో నిపుణురాలు.
ప్రపంచంలో చాలా చోట్ల నివాసాలు మార్చి ఆమె చివరకు భారతదేశం చేరి కొంతకాలం కలకత్తాలో తర్వాత మద్రాసు వచ్చింది. తన కళలన్నా, కళాకారులన్నా, సాహిత్యమన్నా, సాహితీ పరులన్నా ఆమెకు ఎంతో ప్రేమ. ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో కూడా కథానికలు, వ్యాసాలు రాస్తుంది. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగిన లావు, ఆ రెంటికి తోడు ఆలోచన లోతు కలిగిన మటిమగల వ్యక్తిత్వం ఆమె. శ్రీమతి హార్దీ కీల్పాక్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఉంటున్న పక్క భాగంలో విఖ్యాత డాక్యుమెంటరీ ఫిలిం నిర్మాత డాక్టర్ వివి పతి నివసిస్తూ ఉంటారు. డాక్టర్ పివి పతి గొప్ప ప్రజ్ఞాశాలి. ఆయన ఆంధ్రుడు. పూర్తి పేరు పిట్టమండలం వెంకటాచలపతి. చిన్నతనంలోనే ఫ్రెంచ్ సాహిత్యాన్ని, ఫోటోగ్రఫీని, సినిమాటోగ్రఫీని అధ్యయనం చేసి సార్బాన్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ పొందారు. తెలుగు నాటక రంగాన్ని గురించి థీసిస్ వ్రాసి డాక్టరేట్ పొందారు. అక్కడే ఒక ఫ్రెంచి వనితను వివాహమాడారు. 2 కొడుకులు కూడా. ఒకరోజు సాయంత్రం మార్సెలా హార్దీ నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచి నాకు తోడు డాక్టర్ పివి పతిని, సుప్రసిద్ధ రచయిత అయిన మంజరి ఈశ్వర్ను, ఆంగ్ల రచయిత్రి, ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ ఉపన్యాసకులుగా పనిచేస్తున్న మిస్ మార్జోరీ సైక్స్కు కూడా పిలిచారు. మేము 5 వ్యక్తులం ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు అక్కడ ఎంతో ఆనందంగా కాలం గడిపాం. మా 5 డాక్టర్ పివి పతి గారు మాత్రమే కొంచెం నిశా చేశారు. మా 4 అది అభ్యాసం లేకపోవడంతో మా 4 వంతు కూడా ఆయన పతిగారే పుస్తకం. అందువల్ల ఆయన ధోరణి బాగా కొంతసేపు ఫ్రెంచిలో, కొంతసేపు ఇంగ్లీష్లో, కొంతసేపు తెలుగులో, తమిళంలో మాట్లాడు. ఏ భాష మాట్లాడినా కూడా ఎదటి మనిషి అర్థం చేసుకోవడానికి వీల్లేనంత వేగంగా మాట్లాడేవారు. డాక్టర్ పతి భార్య ఫ్రాన్స్లో ఉంటారు. కొడుకులతో కొన్ని సంవత్సరాలై ఈయన ఫ్రాన్స్ పోలే, ఆమె ఇక్కడికి రా. నేను డాక్టర్ పతి గారిని అడిగాను, విడాకులు తీసుకున్నారా అన్న. పెద్దగా నవ్వి, విడాకులు తీసుకోలేదు, ఏం కర్మ, మేము ఉభయులం ఇప్పటికీ అనుకూల దంపతులుగానే ఉన్నాం. భౌతికంగా మా శరీరాలు వేరు చేసినా మానసికంగా కలిసే ఉన్నాం. ఉత్తరాల ద్వారా మా పరస్పర ప్రేమ వ్యక్తం చేసుకుంటూనే ఉన్నాం. మాది కొద్ది సంవత్సరాల బట్టి పోస్టరల్ లవ్ అన్నమాట అని ఆయన మళ్ళీ పెద్దగా నవ్వు. మేమంతా మా చిరునవ్వును ఆయన పెద్ద నవ్వుతో కలిపేసి 2వ రోజు సాయంత్రం మార్జోరీ సైక్స్ నందు తన ఉమెన్ క్రిస్టియన్ కాలేజీ చూపించడానికి తీసుకువెళ్ళి. అదొక పెద్ద గొప్ప విద్యాసంస్థ. ఎటు చూసినా స్త్రీలు వివిధ వయస్సులో. కొందరు ఉపన్యాసకురాండ్రతో, విద్యార్థినులతో నన్ను పరిచయం చేసి సగం జడ వేసుకొని మిగతా సగం వదిలివేసిన విద్యార్థినులు ఎక్కువగా. ఎందుకనో నిండు జడల కంటే అటువంటి సగం జడలంటే నాకెంతో ఇష్టం. అటువంటి జడలు వేసుకున్న యువతుల ముఖాలు ఎంత కళాహీనంగా ఉన్నా కూడా వారి ముందు ప్రక్క కాక వెనక పక్క చూస్తే సుందరంగా ఉంటారు. అసలు సౌందర్యం నిమిత్తం కేవలం ముఖాల మీద ఆధారపడటం కూడా అంత మంచిది కాదేమో. ముఖం బాగుంటేనే వ్యక్తి బాగున్నట్ట. శరీరానికి ముఖం ఒక్కటి మాత్రమే అనేక అవయవాలు. చేతులున్నాయి, చేతులకు వేళ్ళున్నాయి, వేళ్లకు గోళ్ళు ఉన్నాయి. సౌందర్య వైవిధ్యం. కొందరి చేతులు సుందరంగా ఉంటాయి, కొందరి సుందరంగా లేని చేతులకు వేళ్ళు సుందరంగా ఉండొచ్చు. కొన్ని వేళ్ళు సుందరంగా లేకపోయినా వేళ్లకున్న గోళ్ళు మెరుస్తూ బాదంకాయ ఆకారంలో ఎంతో సుందరంగా. కొందరి గోళ్ళు అందంగా ఉంటాయి, చేతులు అందంగా ఉంటాయి, కొందరి కాళ్ళు కూడా అంతే. ప్రతి అవయవానికి ఒక్కొక్క సౌందర్యం ఉంది. వీటన్నిటి విలువ ఇవ్వక కేవలం ముఖాన్ని మాత్రమే సౌందర్యాన్ని కొలిచే కొలబద్దగా
తీసుకోవటం ఎందుకు? ముఖంలో కూడిన వివిధ భాగాలు కళ్ళు, ముక్కు, చెక్కిళ్ళు, నోరు, పెదవు, కనుబొమ్మలు మొదలైన వీటిలో కూడా అందరికీ అన్నీ సుందరంగా ఉండవు. కొందరి కళ్ళు బాగుంటే పళ్ళు బాగు, కొందరివి రెండూ బాగుంటే ముక్కు బాగు. ఈ విధంగా ఒకటి బాగుంటే మరొకటి బాగుండదు. ఎక్కడో అరుదుగా ఏ ఒక్కరిలోనూ అన్నీ బాగుండవు. అయితే మనిషి ముఖం ప్రధానం, ముఖంలో కళ్ళు ప్రధానం. అందువల్ల కళ్ళు బాగుంటే ముఖం బాగుందని, ముఖం బాగుంటే మనిషి బాగున్నట్లని పారంపర్యంగా భావింపబడుతూ వస్తాం. సరే, ఏదేమైనా ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో నాకు మాత్రం జడలే నచ్చాయి. కాలేజీ బయటకు పచ్చక మీద మార్జోరీ సైక్స్ నేను కూర్చొని వివిధ విషయాలు మాట్లాడు. భారతీయ భాషలు, లిపులు, సాహిత్యాలు, గద్య రచనలు, పద్య రచనలు, పండితులు, కవులు, కళాకారులు మొదలైన ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. దక్షిణాది సాహిత్యాల మీద ఉత్తరాది సాహిత్యాల ప్రభావం పడినంతగా ఉత్తరాది సాహిత్యాల మీద దక్షిణాది సాహిత్యాల ప్రభావం పడలేదని ఆమె అన్నది. అందుకు ప్రధాన కారణం బెంగాలీ, హిందీ భాషల దక్షిణాది వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడం, ఉత్తరాది వారు దక్షిణాది భాషలను ఎక్కువగా నేర్చుకోకపోవడం. మార్జోరీ సైక్స్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తరువాత కొంతకాలం శాంతినికేతన్లో పనిచేసి, కొంతకాలం వార్సాలో పనిచేసి రవీంద్రుడి గురించి గ్రంథం రచించి జీవితంలో ఏవో ఉన్నత ఆదర్శాలను పెంచుకున్న వ్యక్తి ఆమె. కొందగా కోలముఖంతో, కత్తిరించిన జుట్టుతో, మెరిసే కళ్ళద్దాలతో మేధాజీవిగా కనిపిస్తుంది. రాత్రికి నేను మకాంకు తిరిగి వచ్చాక డ్రైవర్ ఫ్రాన్సిస్ ఆ రోజు నాకు తెలిపిన వ్యక్తుల గురించి ప్రశ్నల వర్షం కురిపించి వివరాలన్నీ తెలుసుకొని, అప్పుడు కానీ అతని జిజ్ఞాస అనగాల. తనకి తెలియనిదంతా తెలుసుకోవాలన్న వ్యక్తి ఫ్రాన్సిస్. 64 జాతి జీవితంలో సంస్కృతి వికాస ప్రాధాన్యం. రాత్రి 8 గంటలకు మద్రాసులో రామస్వామి మొదలియార్ మనుబడైన రామకృష్ణ ఇంట్లో నేను ఏదో మాసపత్రిక చదువుకుంటూ నా గదిలో సోఫాలో కూర్చొని ఉండగా ఫోన్ గణగజ మోగి ఎత్తి వింటే మద్రాస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సి ప్రసాదరావు గారి 4 రోజుల్లో మెడికల్ కాలేజీ విద్యార్థులు సాంస్కృతిక ఉత్సవాలు జరగబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ సభల్లో మాట్లాడాల్సిందని, ఆ రోజు ఉదయం జరుగునున్న విద్యార్థుల వక్తృత్వ పోటీలను ఒక జడ్జిగా వ్యవహరించాలని కోరారు. ఆ రోజు సాయంత్రం సభకు మద్రాసు హైకోర్టు జడ్జి చింతగుంట రాఘవరావు గారు అధ్యక్షత వహిస్తారు. సభల రోజు ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరావు వచ్చి నన్ను తన కారులో మెడికల్ కాలేజీకి తీసుకువెళ్ళి నా జీవితంలో మెడికల్ కాలేజీ చూడటం అదే మొదలు. ప్రసాదరావు కాలేజీ అంతా తిప్పి చూపారు. ఎనాటమీ విభాగంలో శవాలను చూసి ఆశ్చర్యపోయి, అన్ని శవాలను ఒక్క చోట చూడటం అదే మొదలు. ఏ శవం ఏ గ్రామానికి చెందిందో, ఏ వృత్తి చేసేదో, ఎటువంటి స్వభావం కలదో, కుటుంబ జీవితం ఎటువంటిదో, తన జీవితంలో బాధలని అనుభవించిందో, సౌఖ్యాన్ని అనుభవించిందో, నేడు అక్కడ ఈ బల్ల మీద ఈ విధంగా చాకులతో కోయబడుతూ ఉన్నాయి. కనుక కదలక మెదలక పలకక ఆ శవాలన్నిటి పూర్వ చరిత్రలు తెలుసుకోవాలనే కాంక్ష జనించి, అయితే నా కాంక్షను వ్యక్తం చేయకుండానే దిగమెంగి ఊరుకొని సభా కార్యక్రమం మొదలైంది. టంగుటూరి సూర్యకుమారి పాడక చేరి సూర్యకుమారి గురించి విన్నానే కానీ ప్రత్యక్షంగా ఆమెను చూడటం ఇదే మొదలు. సన్నగా, పొడవుగా, పచ్చగా ఉన్నది. ఆమె రూపానికంటే గానం బాగుంది. ప్రిన్సిపల్ ప్రసాదరావు గారు ఆమెను నాకు పరిచయం చేశారు. ఉభయలం ఆనందించారు. అనంతరం వక్తృత్వ పోటీ ప్రారంభమై మెడికల్ కాలేజీ విద్యార్థులు పని మనుషులే కానీ మాటల మనుషులు కారు ముఖ్యం. అందువల్ల వారి వేదికనెక్కి మాట్లాడబోయి
నానా యాతనలు అనుభవించారు. నేను ఈ మరిద్దరు పుర ప్రముఖులు జడ్జీలుగా కూర్చొని పాయింట్లు వేసుకుంటాను. జడ్జిగా ఉండి ఎదుటి వాళ్ళ విలువను కొలవటం చాలా సులభం అనిపిస్తుంది చూసేవాడు. అది చాలా కష్టమైన పని. అది ఆ జడ్జిగా వ్యవహరించే వ్యక్తికి కానీ మిగతా వాళ్లకు తెలియదు. ముగ్గురు విద్యార్థులు తమ వక్తృత్వ ప్రదర్శన చేసి వెళ్ళిన తర్వాత 4వ విద్యార్థి వచ్చాడు. వేదిక వచ్చి గట్టిగా నిల్చొని మా వైపు తిరిగి నమస్కారం చేసి తడబడే మాటలతో సభను సంబోధించాడు. అంతే, అతని కాళ్ళు వణికిపోతున్నాయి. మాట రావటం లేదు. నోటి నుంచి పెదవులు వణుకు కంపిస్తున్నాయి. ఎంత నిలకడగా ఉండాలని అతడు ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది. చలికాలం అయినప్పటికీ అతని దుస్తులన్నీ చెమటతో తడిసిపోయాయి. అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేక వణికే చేతులతో మరొక నమస్కారం విసిరి వేదిక దిగి వెళ్ళిపోయి విద్యార్థులు చాలా గొల్లున నవ్వారు. అది నాకు మాత్రం అతని మీద విపరీతంగా జాలి కలిగి. ఆ సాయంత్రం న్యాయమూర్తి చింతకొండ రాఘవరావు గారి అధ్యక్షతన మెడికల్ కాలేజీలో నేను మాట్లాడాను. జీవితంలో సంస్కృతి ప్రాముఖ్యాన్ని గురించి వివరించాను. ఒక జాతి అభ్యున్నతి రాజకీయాలు అవసరం, ఆర్థిక విషయాలు అవసరం, సాంఘిక విషయాలు అవసరం, కుటుంబ విషయాలు అవసరం. కానీ వీటన్నిటికంటే ఎక్కువ అవసరం సాంస్కృతిక విషయం. దేశంలో సంస్కృతి వికసించి ఉంటే కానీ రాజకీయాలు కానీ ఆర్థిక విషయాలు సాంఘిక విషయాలు కానీ ఇందుకు వైజ్ఞానిక వికాసంతో పాటు సృజనాత్మకమైన కళలు కూడా పూర్ణంగా వికసించాలి. మెడికల్ విద్యార్థుల అధ్యయనం వైజ్ఞానికమైనప్పటికీ లలిత కళలను సృష్టించడం నేర్చుకోకపోయిన వాటిని ఆనందించడమైనా నేర్చుకొని ఉంటే వారి భావి జీవితాలలో నూతన వితేజం వికసిస్తుంది. ఈ విధంగా ఏమేమో మాట్లాడారు. ఆ సభకు హిందీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా వచ్చారు. వారు తర్వాత నా దగ్గరకు వచ్చి తమ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అటువంటి సాంస్కృతిక సభ జరపదలచినట్లు దానిలో నన్ను మాట్లాడమని కోరారు. హిందీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సాహం చూసి నేను చాలా ఆనందించాను. నిర్ణీత సమయాన్ని శ్రీమతి మార్సెలా హార్డీ నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చేరాను. మెడికల్ కాలేజీలో విద్యార్థులకు తోడు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం నాకు ఒక విద్యార్థిని కూడా కనపడాలి. అందరూ విద్యార్థులే విద్యార్థులు. ఇక్కడ చేసిన ప్రసంగాలు భారతదేశంలో జరిగే సాంస్కృతిక పునరుజాగృతిని గురించి విశదీకరించి రాజా రామ్మోహన్ రాయ్తో ప్రారంభించి మహాత్మా గాంధీ జిడ్డు కృష్ణమూర్తితో ముగించారు. మార్సెలా హార్డీని ఆమె ఇంటి వద్ద దింపి నేను నా మకాన్ చేరుకునే వరకు రాత్రి 9. రామకృష్ణ నా కోసం ఎదురు చూస్తున్నాడు. భోజనం తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన ప్రసంగాన్ని సంక్షిప్త రూపంలో తనకు ఇంగ్లీష్లో వినిపించమని కోరారు. భోజన సమయంలో కొంచెం నిషా చేసి ఉన్నాడు. సరే, నేను 4 మాటల్లో నా ప్రసంగ పాఠాంశాన్ని ఆయనకు తెలియచేశాను. ఆయన విని సభలో కరతాళ ధ్వని చేసి నన్ను గురించి వేదిక మీద ప్రసంగించినట్టు ప్రసంగింపసాగాడు. చుట్టూ ఉన్న మిత్రుడు నవ్వారు. ఇచ్చుకపై బ్రహ్మాస్త్రం. ఆ రాత్రి 12 గంటల సమయంలో కింద నుంచి నాకు పిస్టల్ శబ్దం వినిపించి నేల నీరుకి కిరిగి మళ్ళీ నిశ్శబ్దం. ఏమై ఉంటుందో నాకు అర్థం కాక నేను నిద్రపోయి ఉదయాన్నే రామకృష్ణ మేడ మీద వచ్చి రాత్రి ఒక జంతువును పిస్టల్తో కాల్చి చంపారు. ఆ జంతువు ఏమిటో చెప్పగలరా అని అన్నాను. నేను నవ్వుతూ చమత్కారానికి అన్నాను, ఆ జంతువు ఎలుక అయి ఉంటుంది. రామకృష్ణ ఆశ్చర్యచకితుడు. యథార్థం నాకే విధంగా తెలిసి ఉంటుందా అని నా అత్యదృష్టిని గురించి ప్రశంసించసాగాడు. నేను నవ్వుతూ అన్నమాట నిజమైనందుకు నేను ఆశ్చర్యపోయి
దాంతో తనకు విసిగెత్తి దాన్ని పిస్టల్తో సంహరించాడు. పిస్టల్తో ఎలుక లాంటి చిన్న జంతువును పరిగెత్తుతుండగా కాల్చడానికి ఎంతో నేర్పు కూడా అవసరం. అటువంటి నేర్పు రామకృష్ణలో ఉన్నందుకు ఆయన్ను అభినంది. ఇంటిలో ఎటువంటి క్రూర మృగాల బాధ లేకుండా చేస్తున్నందుకు కూడా అభినందించు. ఇక ఆ పూట కూర రాత్రి వేటాడిన జంతువు ఉన్నది కనుక మార్కెట్ నుంచి ఎప్పుడు మాంసం తెప్పించాల్సిన పని లేదనుకుంటాను అన్నాను పెద్దగా నవ్వు. ఆ మాటను కింది వారందరిలోకి వెళ్ళి ప్రచారం చేసి నిత్యం శిల్పి కార్యాలయానికి వెళ్తూనే ఉన్నాం. మార్సెలో హార్డీతో కలిసి వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. ఒకరోజు హార్డీ అన్నది, ఒక శిల్పిని ఎక్కువ కాలం నడపలేము. ఇక శిల్పి మూలధనం తగ్గిపోయి చిత్రగారు ఢిల్లీ పోయింది మొదలు దీని విషయం ఏమి పట్టించుకోవటలే. కొద్ది కాలానికి కార్యాలయం మూసేయాల్సి వస్తుందేమో. నాకు ఆ విధంగానే అనిపించి పరిస్థితులు చూసి శిల్పి ప్రారంభించినప్పుడే నేను చిత్రగారికి చెప్పాను, ఇటువంటి ప్రత్యేకమైన పత్రికలు మాసపత్రికగా నడపటం కష్టం, త్రైమాస పత్రిక నడిపితే బాగు. అందుకు ఆయన సమాధానం ఇచ్చారు. లండన్ నుంచి స్టూడియో మాసపత్రికగా ఎంతో కాలం నుంచి నడుస్తుంది. అదేవిధంగా శిల్పికి కూడా మాసపత్రికగా ఎందుకు నడపలేము? లండన్ నుంచి నడిచే మాసపత్రిక, మద్రాసు నుంచే మాసపత్రిక ఎక్కడ పోలిక? ఒకళ్ళ వార్తాపత్రిక కొంటే చుట్టూ ఉన్న 10 మంది ఆ వార్తాపత్రికనే చదువుతాం మన దేశం. ఒక ఉదయం రామకృష్ణ ఇంటికి 3 అతిథులు వచ్చారు. తెలుగుదేశం నుంచి ఒక అందమైన యువతి, తమ్ముడు వాళ్ళ మీద. మగాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతుండేవారు. ఆమె మాత్రం ఇంట్లోనే ఉండేది. ఎక్కువ కాలం ఆమె రామకృష్ణతో కలిసి ఏకాంతంగా గడపడం చూసి ఆమె ప్రవేశించింది మొదలు రామకృష్ణ నాకు కనిపించడం తగ్గించారు. ఏదో తప్పు చేస్తున్నట్టు నటించారు. ఆ వచ్చిన నూతన వనితలో మాత్రం అటువంటి సంకోచం ఏమీ కనపడేది కాదు. నాతో చాలా స్వేచ్ఛగా మాట్లాడేది. అప్పుడప్పుడు పైకి వచ్చి నా దగ్గర కూర్చొని లోక వ్యవహారాలు చర్చి. చాలా వ్యవహార దక్షత గల యువతి అనుకో. ఒకరోజు సాయంత్రం నేను ఇప్పుడు రాని వేళ ఇంటికి రావాల్సి వచ్చి నేను ఎకాయికి మేడ మీదకు నా గదిలోకి వెళ్ళేవారు. కింది తివాచీ మీద పరుపు ఆనుకొని రామకృష్ణ కూర్చొని ఆమె నగ్న వక్షంతో ఆయన వడిలో తలపెట్టి పడుకొని. నేను ఆ దృశ్యాన్ని చూసి వెనక్కి రాకుండా నా గదిలో వాళ్ళ ముందే నిలబడిపోయి, నా ముందున్న దృశ్యం ఏం విశేషమైంది కాదు, మామూలుదే అన్న. ఆమె మాత్రం ఏమీ బెదరపోయి చప్పుల నిల్చొని నన్ను ఏదో మామూలుగా పలకరించి రామకృష్ణ మాత్రం కంపించిపో. నేను ఆయన దగ్గరగా వచ్చి ఏవో ఇంటి వ్యవహారాలు మాట్లాడటం ప్రారంభించి ఆయనలో ఆవరించిన భయాన్ని పోగొట్టి తెలివి కల్లి కనుక పరిస్థితి కనిపెట్టాను. కవిత సర్దుకొని కిందకి వెళ్ళిపోయి రామకృష్ణ భుజం మీ చెయ్యేసి, ఇటువంటి విషయాల్లో నన్ను చూసి భయపడద్దని, నా దృష్టిలో ఇవి మామూలు విషయాలు మాత్రమే అని, ఇవన్నీ పాపపు కార్యాలుగా నేను భావించటం లేదని అభయం ఇచ్చి ఆయన ప్రాణం లేని చిరునవ్వుతో నన్ను నమస్కరించారు. 65 మద్రాసులో ఒక విషాద అనుభవం. నేను మద్రాసు వచ్చి నెల. శిల్పి వ్యవహారాన్ని చక్కబడే పద్ధతిలో లేవు. నేను తుమ్మపూడి వెళ్ళటానికి సిద్ధపడి, కానీ రామకృష్ణ నన్ను వెళ్ళొద్దని చేతులు పట్టుకొని బతిమాలి ఆపేశారు. నిత్యం సాయంత్రం ఇండియన్ మెడికల్ కాలేజీ నుంచి 2 విద్యార్థులు వచ్చి నాతో కాలం గడిపేవారు. వాళ్ళిద్దరినీ కూడా తుమ్మపూడి దగ్గరగా ఉన్న రేవేంద్రపాడు, ఒకరి పేరు ఉమామహేశ్వరరావు, రెండవ వారి పేరు రామకృష్ణయ్య. ఉమామహేశ్వరరావు చాలా సంవేదన గలవి. సాహిత్యం మీద, సంగీతం మీద ఏదో ఒక వాద్యం కూడా వాయించారు. విద్యార్థి అయినా విద్యార్థిలా కనపడేవాడు కాదు. మిత్రుల ద్వారా ఒక వార్త తెలుగుదేశం నుంచి వచ్చి
మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించిన ఒక అడ్వకేట్ గారు తమ పుత్రికతో నా వివాహం చెయ్యాలని అందు నిమిత్తమైన చూడటానికి రామకృష్ణ ఇంటికి ఫలానా రోజున వస్తానని చెప్పారు. వారి రాక నేను అంగీకారాన్ని తెలియచేశాను. ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు పెద్ద మనుషులు రామకృష్ణ ఇంట నేనున్న మేడపైకి వచ్చి ఆసనం అలంకరించి వారిలో వధువు తండ్రి గారు కద్దరు ధోతి చొక్కా ధరి నడివయస్సులో సీదాగా ఉన్నారు. నేను చూడగానే అనుకున్న ఆయన గారు లేని దివ్యంగా పండుగ కదా తిరణాలకు తడే అంటుంది. దసరా మమ్మల్ని ఎవరు రేపు రేపు నా తల్లి ఎంతో నిజాయితీ గల వ్యక్తిగా గుర్తించాను ఆయన గారు. రామకృష్ణ ఇంటిలోని ఆడంబరాలన్నీ ఆయన గారికి అంతగా నచ్చి ఉండవని ఆయన గారి ముఖ వైఖరి చెబుతూనే ఉంది. రామకృష్ణ చరిత్రను గురించి మద్రాసులో తెలియని పెద్దలుండు. రామకృష్ణ అనగానే ఆయనలో ఉన్న మంచి దుర్వ్యసనాలు ప్రజలకు గుర్తొస్తాయి. ఒక వ్యక్తి ఎటువంటి స్వభావం కలవాడ అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తికి ఉన్న స్నేహితులను చూస్తే చాలంటారు. కనుక నేను ఎటువంటి వాడినో రామకృష్ణను చూస్తే సరిపోతుందనుకోవాలి. సహనశీల వ్యసనేషు సఖ్య. నన్ను చూడవచ్చిన అడ్వకేట్ గారికి మొదటగా తట్టిన సందేహం అదే. భారతదేశంలోని గొప్ప గొప్ప వారితో స్నేహం చేసిన ఈ సంజీవదేవు ఇటువంటి రామకృష్ణ స్నేహం ఏ విధంగా కుదిరిందా అంటే రామకృష్ణలో ఉన్న కొన్ని గుణాలు నాలో కూడా ఉండాలి. అంటే నాలో కూడా కొన్ని దుర్వ్యసనాలు అనబడేవి ఉండాలి. ఒకవేళ నాలో ఉన్న కొన్ని మంచి గుణాలు రామకృష్ణలో ఉన్నా కూడా మా ఉభయులకు స్నేహం కుదరచ్చనే సత్యం ఎక్కువ మందికి తట్టదు. అందుకే ఆయనగా నన్ను చూడగానే మొదటి వేసిన ప్రశ్న ఈ ఎంత ఉండటం ఏ విధంగా జరిగిందని. అడ్వకేట్ గారితో వచ్చిన మిత్రుడు మౌనంగా ఉన్నారు. అడ్వకేట్ గారు నన్ను కొంతవరకు క్రాస్ పరీక్ష చేసి నేను ఇంతవరకు ఎన్నడూ కోర్టులో వాదిగా కానీ ప్రతివాదిగా కానీ ముద్దాయిగా ఫిర్యాదుగా కానీ బోనెక్కి న్యాయవాదుల ముందు నిలిచి ఎరగను. నిజం చెప్పాలంటే అసలు కోర్టు అంటే మేడ అయి ఉంటుందో క్రింద పెంకుటిలా ఉంటుందో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ నన్ను చూడవచ్చిన అడ్వకేట్ గారి ముందు నేను నెగ్గినట్టే భావించాను. ఆయన గారికి నచ్చినట్టు కూడా తెలుసుకో. ఆయన గారి మీద నాకు గౌరవం కూడా పెరిగింది. వారి అమ్మాయి క్వీన్ బేరీ కాలేజీలో BSc అని చెప్పారు. తర్వాత మా సంభాషణ వివాహ విషయాల మించి అనేక సాంస్కృతిక విషయాల మీద కుదిరి చివరకు ఆయన గారు లేచి వెళ్ళబోతుంటే చెప్పారు, 2-3 రోజుల్లో ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాస్తా. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. బయట గేటు వరకు వారిని పంపొచ్చాను. గేటు దాటి వెళుతూ మరోసారి వెనక్కు తిరిగి నన్ను చూశారు ఆయన ప్రేమతో. ఆ రాత్రంతా ఆలోచనలో పడిపోయారు. అమ్మాయిని చూడకపోయినా కూడా అమ్మాయి తండ్రిలో గొప్ప గుణాలు నన్ను ఆకర్షించి ఆ రాత్రి ఏ నిర్ణయానికి చేరుకోలేక నిద్ర మేలుకోలేక సతమతమయ్యా. ఆ సాయంత్రం రామకృష్ణ ఆ నూతన యువతి మరొకరిద్దరూ కలిసి మహాబలిపురం వెళ్ళారు. రామకృష్ణ తిరిగే పెద్ద కారు ఫ్రాన్సిస్ను కారు నడపడానికి తీసుకెళ్ళారు. ఫ్రాన్సిస్ వచ్చి నా అనుమతి తీసుకునే వాళ్ళ కారులోనే వెళ్ళి రేపు మధ్యాహ్నానికి తిరిగి వస్తాను. ఇదివరకెప్పుడు లేని పద్ధతిలో నా కాళ్లకు వంగి నమస్కారం చేసి వెళ్ళారు. నా మనసు చివుక్కుమన్నది. అతని మీద అమితంగా జాలేసి ఇదే ఆఖరి చూప అనిపించింది. అదో చేతనలోని అజ్ఞాత పరిధి. అతను పోతూ వెనక్కు తిరిగి నా వైపు చూస్తూ వెళ్ళాడు. నా కంటి నుంచి ఒక అశ్రుకణం కింద పడలే కంట్లోనే ఇంకిపోయి
ఆపలేక అన్నాను దూరంగా పోయి ఫ్రాన్సిస్తో, రేపు సాయంత్రానికి తిరిగి వస్తావు కదా ఫ్రాన్సిస్. విషాద నిద్ర పట్టని అర్ధరాత్రి 12 గంటల కింద కార్ల శబ్దం, మానవుల అరుపులు వినివి నేను ఆందోళనతో లేచి కిందకి వెళ్ళి చూస్తే నన్ను నేను నమ్మలేకపోయి. స్వప్నమో జాగ్రత్తో నాకు అర్థం కాదు. డ్రైవర్ ఫ్రాన్సిస్ మరణాలు పడుకోబెట్టబడి రామకృష్ణ నూతన యువతు తలల కట్టతో రోదన పెడుతున్నారు. అర్ధ చైతన్యం కొంతసేపటికి అర్థమై మహాబలిపురం రోడ్డు ఫ్రాన్సిస్ బలైపోయాడు. కారు ప్రమాదంలో ఫ్రాన్సిస్ చనిపోయాడు. రామకృష్ణకు ఆ యువతికి ఇంకా ఇతరులకు స్మృతి తప్పే దెబ్బలు తగిలి తలలు పగిలాయి, ఎముకలు విరిగాయి, కీళ్ళు తొలగాయి. నా కాళ్ళు కింద భూమి కిందకు కుంగిపోయినట్లు అనిపి నేను అక్కడ నిలవలేక మళ్ళీ పైకి పోయి పడుకో. ఎంతో మంచివాడైన డ్రైవర్ ఫ్రాన్సిస్ ఇక లేడు. అతని పెళ్లి కొద్ది రోజులేమని వధువుకు ఈ వార్త అందితే ఎంత రోధిస్తుందో తెలియదు. అంతిమ వీడ్కోలులాగా చేసి వెళ్ళాడు. అప్పుడు అతని ముఖం మీద మృత్యు ఛాయ స్పష్టంగా అస్పష్టంగా కనిపించినట్లు నాకు అనిపించింది. కానీ ఈ అస్ఫుట భావనకు నేను విలువ ఇవ్వను. ఈ విధమైన వికల మానసం నుంచి వెలువడే భావనలు తెల్లారిపోయింది. కిందకి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్ శవలే. పోస్ట్ మార్టంకి వెళ్ళింది. గాయాలు పడిన వాళ్ళంతా బాధ పెద్దగా ఏడుపు ప్రారంభించారు. రామకృష్ణ తన గాయాలు తగినందుకు మీ డ్రైవర్ని చంపానని ఏడ్పాడు. అటువంటి స్థితిలో ఏం ఓదార్చగలం? రామకృష్ణకు తల మీద బలమైన గాయాలు బాగా జరిగాయి. వెన్ను విరిగిన లక్షణాలు కనిపించాయి. డాక్టర్లు వచ్చి పరీక్ష చేస్తారు. అసలు మహాపురం దారిలో ఏం జరిగింది? ఫ్రాన్సిస్ ఎందుకు మరణి? వీళ్ళందరికీ ఇంత దురవస్థ ఎందుకు ప్రాప్తించి? మొదలైన విషయాలు తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. చివరి కొంతసేపటికి వార్తాపత్రికలు తెలుసుకున్నాను. మహాపురం వెళ్ళే రోడ్డు మీద మహావేగంగా నడుపుతున్నట్ట ఫ్రాన్సిస్ కార్. ఒక ఆవు రోడ్డుకు అడ్డం రాగా దాన్ని తప్పించడానికి కారును ఒక పక్క పోయడంతో ఆ వేగంతో కారు వెళ్ళి చేతులు ఢీ కొట్టడంతో స్టీరింగ్ చక్రం ఫ్రాన్సిస్ గుండెలు గుద్దుకోవడంతో రక్తం కక్కి ఫ్రాన్సిస్ ప్రాణాలు వదిలే. మిగతా వెనక సీట్లో ఉన్న వాళ్ళందరి బలమైన గాయాలతో ఇక నాకు అటువంటి బుద్ధిగా ఆపదలో ఉన్న వ్యక్తుల వల్ల తొమ్మపూడి వెళ్ళటం బాగుండదు. ఇక నాకు ఏం తోద మార్సెలా హార్డీని రమ్మని పోయి ఆమె వచ్చిన తర్వాత నా హృదయానికి కొంత స్థిమితంచి డ్రైవర్ ఫ్రాన్సిస్ మరణాన్ని ఆమె కూడా ఎంతో చెంది. వారెవరో నగరంలో పెద్దలు వస్తున్నారు. బాధలో ఉన్న రామకృష్ణ పరామర్శిస్తున్నారు. ఫోన్లో పిలిచి అడిగి వారికి నేనే సమాధానాలు చెబుతాను. ఆ నూతన యువతి మూలంగానే ఇంత అనర్థకం ఏర్పడింది ప్రతి వాళ్ళు చెప్పుకోసాగే. పాపం ఆమెకు విపరీతంగా గాయాలు తగిలి బాధ భరించలేక నేను కనిపించడర్పడాలి. ఆమె నమస్కారాలు పెట్టి నేను వెళ్ళి ఆమె దగ్గర కూర్చు. ఆమె ఏకధారగా కన్నీరు కార్చి తాను ఈ ఇంట్లో ప్రవేశించడమే తప్పని, తన మూలంగానే ఈ ఉప్పంతా వాటిల్లిందని నా చేతులతో ముఖం పెట్టి పెద్దగా శోకించాను. ఆపదలో బాధలో మనిషిలో నిజ స్వభావం బయటికి వస్తుంది. ఆమెను ఓదార్చిన ప్రయాణం విషయించి 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళబోదు. కానీ ఆమె నన్ను బతిమాలి ఇంకా కొద్ది రోజులు ఉండి తన భవిష్యంతా అంధకారంగా ఉందని చెప్పి వీలున్నప్పుడల్లా తన వద్ద కొంతసేపు గడపమని. ఈ విధంగా అయితే తనకు మనశ్శాంతి కలుగుతుంది. మద్రాసులో మిత్రుల దగ్గర సెలవు తీసు మళ్ళా వారంలో తిరిగి వస్తానని చెప్పి రామకృష్ణని ఒప్పించి శిల్పి వ్యవహారాలు అనిర్ణీత రూపంలో మార్సెలా హార్దిక్ వదిలి నేను తుమ్మపూడి చేరుకున్నా.
చాలా రోజులకు తిరిగి వచ్చిన సోదరి భారతి ఆనందించి అడిగింది, మద్రాసు నుంచి వదినతో కలిసి వస్తావనుకో, నువ్వు ఒక్కడికే వచ్చావు ఎందుకన్నయ్యా? వదిన నిమిత్తమై కాక బావమరిది కూడా దొరుకుతాడేమోనని. మద్రాసు అంతా గాలించిదే, ఇద్దరూ నాకు దొరకలేదు కనుక మన ఇద్దరం కూడా అదృష్టవంతులమే చెల్లి అన్న. మద్రాసు నగరం నుంచి వచ్చిన సాయంత్రమే కాలవ కట్టకి వెళ్ళి మామిడి పూత బాగా పూచుకున్న మామిడి చెట్టు కింద కూర్చొని మద్రాసులో ఉదయం మీద పడి ముద్రలన్నిటినీ తుడిచివేసే ప్రయత్నం చేశారు. కొన్ని చెరిగాయి, కొన్ని చెరగక ఆ విధంగానే ఉండిపోయాయి. మరికొన్నిటి కంటే విస్పష్ట రూపాలు, మొదటి కంటే విస్పష్ట రూపాలు దాల్చసారు. రేపు 66వది ఆదర్శాలు ఆచరణల మధ్య అంతరంగాలు.